హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇవాళ నేను టమాటా రైస్ 10 నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమాటా రైస్ని మనం లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా ఆఫీస్కైనా మనం 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు మరియు జీలకర్ర వేసుకోవాలి. అవి వేగాక 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా తిప్పుకున్నాక 3 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక 5 నిమిషాలు గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి. ఇలా అయ్యాక మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, లేదా మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి. చూడండి, మనం ఉప్పు వేసుకున్నాక ఇలా మొత్తం మగ్గిపోతుంది. మళ్ళొకసారి తిప్పుకొని టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని తిప్పుకోవాలి. కారం వేసుకొని తిప్పుకున్నాక 5 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది. అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఉడికించుకున్న రైస్ని ఇలా వేసుకొని తిప్పుకోవాలి. బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి. చూడండి, ఎలా తిప్పుతున్నాను. అలా తిప్పుకొని ఇలా తిప్పుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మళ్ళొకసారి తిప్పుకోవాలి. మళ్ళొకసారి కొత్తిమీర అనేది కలిసే విధంగా తిప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మన టమాటా రైస్ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్. బాయ్ బాయ్.